ఆంధ్రకురుడు హైదరాబాద్ కష్టాలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రకురుడు హైదరాబాద్ కష్టాలు. ఈరోజు అయితే మేము ఎందుకు వచ్చానంటే మన సెల్టోస్లో వచ్చేసి సెల్టోస్ గ్రావిటీ అనే వెహికల్ వచ్చే లాంచ్ అయింది. రీసెంట్గానే లాంచ్ అయింది. దాని ఫీచర్స్, దాని విధానం నేను ఒక బండి అయితే ప్రస్తుతానికి రైడ్ చేశాను. ఆ కలర్ వచ్చేసి ఫస్ట్ బండి గ్రావిటీలో వైట్. ఇప్పుడు నేను ఉన్నది బ్లాక్లో ఉన్నాను. రెండు రెండు వేరియంట్స్ అయితే మాలికీలో దిగాయి. అయితే సెల్టోస్ గ్రావిటీ దాంట్లో ఫీచర్స్ అసలు ఏమొచ్చాయి ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏమైతే ప్రజెంట్ దానిలో ఏ ఫీచర్స్ అయితే ఏం మారలేదు. ఓన్లీ ఎదర డాష్ బోర్డ్ గారు లెదరు, మిగతా ఈ డాష్ క్యాము ఇవే యాడ్ అయినాయి. ఇంకేం ఆడాలి. స్టీరింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సేమ్ హెచ్డీకే ప్లస్లో హెచ్డీకే అవి ఎలా ఉంటాయో సేమ్ అలాగ ఉన్నాయి. ఏమైతే చేంజెస్ లేవు. కానీ డాష్ క్యామ్ ఒకటి అయింది, అదొకటి. సీట్స్ కూడా మారినాయి. సీట్స్ ఎదర ఏదైతే ఇచ్చామో, ఏదైతే కలర్ వచ్చిందో దాని సీట్స్ ఏమున్నాయి. ప్రజెంట్ అయితే నేను మీకు కార్ చూపిస్తాను. సెల్టోస్ గ్రావిటీ గ్రే అంటే ఏమీ లేదు, బయట గ్రావిటీ అని ఉందంతే. ప్రజెంట్ ఏమైతే ఏం లేదు, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకో ఇది సెల్టోస్ గ్రావిటీ. మీరు అది చూడొచ్చు, అంతా ఒకటే మోడల్. దీనికి డాష్ క్యామ్ అయితే యాడ్ అయింది. ఇంతవరకు ఇది డాష్ క్యామ్ ఓన్లీ ఎక్స్ లైన్లో ఉండేది. ఎక్స్ లైన్లో కాస్త అప్పుడు సెల్టోస్లో కూడా తీసుకొచ్చాడు. అంటే మనం కస్టమర్కి బండి ఇచ్చినప్పుడు ఆ కస్టమర్ యొక్క లోపల ఏం జరుగుతుంది అనేది ఫోన్లో కియా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. దీనివల్ల డాష్ క్యామ్ వల్ల యూజ్ ఏంటంటే లోపల డ్రైవర్ని పెట్టుకున్నా లోపల ఏం చేస్తున్నామో కస్టమర్కి తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం చేసేది కియా కంపెనీకి అయితే వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బయట ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇంటీరియర్ ఇంజిన్ అయితే సేమ్ అదే ఇంజిన్, కానీ ఇక్కడ ఈ ఇంజిన్ ప్లేట్ కూడా మార్చాడు. మరి ఇది 1.5 1.6 తెలీదు. 16 DOH డబల్ ఓవర్ హెడ్ ఇంజిన్ ఇది. DOHC అని కనపడుతుంది కదా ఇక్కడ, DOHC 15V. DOHC అంటే డబల్ ఓవర్ హెడ్ కన్జంక్షన్. అది బండి లుక్ అయితే ఇది.